అందరికీ నమస్కారం. మొన్న పార్లమెంట్లో రాహుల్ గాంధీ ప్రసంగాన్ని విన్న తర్వాత నాకు రాహుల్ గాంధీ నేను ఒకసారి పార్లమెంట్లోకి వెళ్ళాము. అప్పుడు రాహుల్ గాంధీకి ఇప్పుడు రాహుల్ గాంధీకి ఎంత పరిణితి చెందిన నాయకుడయ్యాడంటే రాహుల్ గాంధీ అన్ఇమాజినబుల్. అసలు తను శోధించి తెలుసుకుంటున్న విషయాలు, బయట పెడుతున్న విషయాలు చూస్తూ ఉంటే అసలు మతిపోయే పరిస్థితి కనబడుతూ ఉంది. ఇప్పటి వరకు నో పొలిటీషియన్ ఇన్ ఇండియా ఇంత సబ్జెక్ట్ని అంటే సూక్ష్మాధారాలతో నిరూపించగల శక్తిగల ప్రసంగాన్ని మనం ఇండిపెండెంట్ ఇండియాలో వినలేదు. ఎందుకంటే ఓట్ చోరీ గురించి ఆయన మాట్లాడినప్పుడు ఏదో అనుకున్నారు, ఆయన సాక్ష్యాధారాలతో నిరూపించాడు. ఇవాళ పార్లమెంట్లో కూడా ఆయన మాట్లాడింది బడ్జెట్ మీద, మన యొక్క దేశాన్ని అమెరికాకి ప్రధానమంత్రి మోడీ ఎందువల్ల ఎలా అమ్మేశాడు అన్న దాని మీద ఆయన మాట్లాడింది అద్భుతం. మోడీ దేశాన్ని అమ్మేశాడు అని ఆయన చెప్తా ఉన్నారు. మోడీ అందరినీ కొనేశాడు. మోడీ ప్రెస్ని కొనేశాడు, మీడియాని కొనేశాడు. తర్వాత ఇండిపెండెంట్ సంస్థలైనటువంటి సిబిఐ కానీ, ఎలక్షన్ కమిషన్ కానీ, లేకపోతే ఈడీని కానీ అన్నిటినీ, ఈవెన్ సుప్రీంకోర్టు కూడా మోడీ చెప్పినట్టుగా వినే పరిస్థితులని ఈ దేశంలో తీసుకొచ్చారు. ఇది ఇంటర్నల్గా జరుగుతున్నటువంటి ఒక ఎమర్జెన్సీ. ఒక సైన్యాధ్యక్షుడు, ఆర్మీ చీఫ్ తన ఆత్మకథలో బుక్ రాసుకుంటే ఆ బుక్లో ఆయన చాలా క్లియర్గా చెప్పాడు, చైనా ట్యాంకులు వచ్చేస్తున్నాయి, చైనా ఆర్మీ వచ్చేస్తుంది లడాక్ సరిహద్దుల్లోకి, మేమేం చేయాలి, వెయిట్ చేయండి చెప్తానని చెప్పి ఒక 4-5 గంటలు పోయిన తర్వాత మీకు ఇష్టం వచ్చింది చేసుకోండి అని ఒక ప్రధానమంత్రి చెప్పాడంటే ఎంత బాధ్యతారహితమైన ప్రధానమంత్రి. దేశ సరిహద్దులను కాపాడాల్సిన ప్రధానమంత్రి ఆ రకంగా చేస్తాడని మనం ఎవరన్నా ఊహించగలమా? ఇందిరాగాంధీ అలా చేసిందా? వాజ్పేయి అలా చేశాడా? ఎవరన్నా ఏ ప్రధానమంత్రి అన్నా అలా చేశాడా? మన సైన్యానికి ఆదేశాలు ఇవ్వాల్సిన ప్రధానమంత్రి దాని బాధ్యత ఆర్మీ చీఫ్ మీద పెట్టేసి ఎలా నచ్చితే అలా చేసుకోమంటే వాళ్ళు తోటాలు పేల్చలేరు. ఫిజికల్గా మ్యాన్ హ్యాండ్లింగ్ కుస్తీలు బట్టి చైనా బలగాల్ని నివారించి దేశ సరిహద్దులను కాపాడారు. అదే ఆయన ఆత్మకథలో ఉంది. నరవాణి రాసిన ఆత్మకథలో 4 డైమెన్షన్స్, ది స్టార్ ఆఫ్ 4 డైమెన్షన్స్లో ఉంటే ఆ బుక్ను రిలీజ్ చేయకుండా, అఫ్కోర్స్ ఆన్లైన్లో ఉంది. ఇప్పుడు ఆన్లైన్లో నా దగ్గర కూడా ఉంది ఆ బుక్. నేను క్లియర్గా చదివాను నరవాణి రాసిన దాన్ని. అట్లాగా ప్రతిదీ కూడా ఒక సైనిక అధ్యక్షుడు, ఆర్మీ చీఫ్ కన్నా ఒక 3 ఆర్మీ, నేవల్, ఎయిర్ ఫోర్స్కి కలిపి ఒక చీఫ్ని పెట్టుకుని అతను హెలికాప్టర్లో ఎందుకు చనిపోయాడో కూడా దాని మీద దర్యాప్తు ఏమైందో కూడా తెలియని పరిస్థితి.
అంటే కొన్ని విమాన ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయో, అది జరిగినప్పుడు దాంట్లో ఉన్నటువంటి ప్రముఖులైన వ్యక్తులు చంపబడడం ఇవన్నీ కూడా అసలు దేనికి అర్థం, దేనికి అర్థం కూడా తెలియని పరిస్థితులు ఈ రోజున ఇండియాలో కనబడుతూ ఉన్నాయి. ఆవిడ్ని బెంగళూరులో ఆ జర్నలిస్ట్ని చంపేశారు, ఇక్కడ ప్రవీణ్ పగడాలని చంపేశారు. అసలు ఏం జరుగుతుంది ఈ దేశంలో అన్నది. ఇంకా రాజీవ్ గాంధీ స్పీచ్లోకి వచ్చినట్లయితే ఆయన మార్షల్ ఆర్ట్స్ గురించి చెప్తూ శత్రువు ఆయువు పట్టుని తెలుసుకున్నానికి ప్రయత్నించాలి, ఆయువు పట్టు తెలిసిన తర్వాత శత్రువుని కింద పడేసి ఈజీగా కొట్టేయచ్చు. ఏంటి ఆయువు పట్టు, ఎలా కొట్టాడు అన్నది చాలా బ్యూటిఫుల్గా రాహుల్ గాంధీ చెప్పడం జరిగింది. ఇండియాలో ఈ రోజున ఒకప్పుడు మనం జనాభా ఎక్కువైపోవడం వల్ల మనకి పేదరికం వస్తుంది, కాబట్టి మనం జనాభా సంఖ్యని తగ్గించుకోవాలని చెప్పేసి ప్రచారం చేసుకున్నాం. ఆ విధంగానే చాలా మటుకు జనాభా సంఖ్యను తగ్గించుకున్నాం. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఎంత ఎక్కువ జనాభా ఉంటే అంత గొప్ప పరిస్థితి. అంటే మనం డేటా, ఇండియా దగ్గర ఉన్నంత డేటా ప్రపంచంలో ఏ దేశం దగ్గర కూడా లేదు. మనతో డేటాని కంపీట్ చేయగల డేటా ఇంకెవరిదైనా దేశంలో ఉందంటే చైనా. అమెరికాలో ఈ డేటా లేదు. అందుకనే మన డేటాని టార్గెట్ చేసింది అమెరికా. డేటాని టార్గెట్ చేసింది కాబట్టి ఆ డేటాకి పెట్రోల్ అంటే ఏంటంటే ఆ డేటాకి, ఆ పవర్కి, జనరేషన్కి, డేటాకి ఏంటంటే మన జనాభా ఉంటేనే, డేటా ఉంటేనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అన్నది పనిచేస్తుంది. డేటా లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ పనిచేయదు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వల్ల మనకు జరుగుతున్న నష్టం ఏంటంటే మన సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు కూడా ప్రమాదం ముంచుకొచ్చే పరిస్థితి మనకు కనపడుతుంది. అటువంటి డేటా సెంటర్లు ఫ్రీగా ఇవ్వడమే కాకుండా వాటికి 20 సంవత్సరాలు మన చంద్రబాబు ఏమనుకున్నాడు, ఈ డేటా సెంటర్లు వస్తే వీటి పన్ను మీద మనం బోల్డ్ మనం చేయొచ్చు అని అనుకుంటే నిర్మలా సీతారామన్ అనౌన్స్ చేసింది 20 years వరకు దీని మీద పన్ను లేదు. అంటే మన డేటా, మన సంపదని మనం అమెరికాకి ఫ్రీగా ఇచ్చేస్తున్నాం ఆయన చెప్పిన మొదటి పాయింట్. ఇంకా రెండో పాయింట్కి వచ్చేటోడికి మన బడ్జెట్ టైంలోనే అమెరికా వాణిజ్య ఒప్పందం అన్నది కుదిరింది. అమెరికా వాణిజ్య ఒప్పందంని మనం చూసుకున్నట్లయితే దీనివల్ల ఎవరికి నష్టం అంటే రైతులకు నష్టం ఉంది, అందరికీ. ఇప్పుడు కాటన్కి నష్టం ఉంది, టెక్స్టైల్స్కి నష్టం ఉంది, వ్యవసాయం చేసుకునే రైతులకి నష్టం ఉంది. ఇండియా పూర్తిగా నష్టపోయి దివాలా తీసే పరిస్థితికి వచ్చేసే పరిస్థితి మనకు కనపడతాం. ఎందుకు ఈ పరిస్థితులు వచ్చినాయి, ఏంటి ఆ ఒప్పందం వల్ల మనకు వచ్చే నష్టాలు? ఇప్పుడు అమెరికాలో వేల కొలది ఎకరాలు వాళ్ళు సాగు చేసినప్పుడు, వ్యవసాయం చేసినప్పుడు వేల కొలది ఎకరాలు యంత్రాలతో వాళ్ళు పనిచేస్తారు. మన ఇండియన్ ఫార్మరు తన కష్టంతో తను పనిచేస్తాడు. ఇప్పుడు యంత్రాలతో పనిచేసినప్పుడు వాళ్ళ యొక్క రాబడి కూడా అదే సంఖ్యలో ఉంటుంది. ఇండియన్ రైతు కష్టపడి తన పొలంలోకి వెళ్ళి ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు పండించినప్పుడు అది రాబడి తక్కువ ఉంటుంది. అక్కడ వేలాది ఎకరాలు యంత్రాలతో చేస్తాయి. అటువంటి కంపారిజన్ వ్యవసాయం చేసేటప్పుడు మన రైతుకి అమెరికన్ రైతుకి ఉన్న కంపారిజన్ అసలు మనం ఊహించలేని కంపారిజన్. అటువంటిది మనకి ఇంతకుముందు అమెరికా నుంచి 46 బిలియన్స్ మనకి ఒప్పందం ఉంది. అంటే 46 బిలియన్స్ వరకు అమెరికన్ వస్తువులు కొనుక్కోవాలి. దాన్ని 146 బిలియన్స్ కొంటామని చెప్పేసి ఇండియా అమెరికాకి ప్రామిస్ చేసింది.
అంటే దాంట్లోకి ఏమొచ్చేస్తాయంటే వరి కాడి నుంచి, మొక్కజొన్న కాడి నుంచి, పత్తి కాడి నుంచి అన్నీ కూడా అమెరికా నుంచి ఇక్కడికి వచ్చేస్తాయి. ఈ అమెరికా నుంచి అక్కడికి వచ్చినప్పుడు మన ఇండియన్ ఫార్మర్ అన్నవాడు దెబ్బతినే పరిస్థితులు. ఇంకోటి విషయం ఏంటంటే మనకి పత్తి, కాటన్ని టెక్స్టైల్ ఇండస్ట్రీస్కి వెరీ ఇంపార్టెంట్. టెక్స్టైల్స్ ఇండస్ట్రీస్కి కాటన్ అన్నది. కాటన్ ఇండస్ట్రీకి మనకు పోటీ బంగ్లాదేశ్. ఆ కాటన్ ఇండస్ట్రీస్లో మనకు పోటీ అయిన బంగ్లాదేశ్కి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే పన్ను లేకుండా కాటన్ ఇస్తూ మనకి 18% పన్నుతో కాటన్ను ఇస్తూ ఉన్నారు. ఇంతకుముందు 3% ఉండేది, దాన్ని 18% చేసి మనకి ఇస్తూ ఉన్నారు. దానివల్ల మనం ఎగుమతి చేసేటప్పటికి బంగ్లాదేశ్తో మనం ఎలా కాంపీట్ చేయగలుగుతాం? అంటే దాన్ని కూడా నాశనం చేసేయాలన్న ఉద్దేశం. కాబట్టి ఇటువంటి ఒప్పందాలన్నీ కుదుర్చుకున్నాడు. ఎందుకు కుదుర్చుకున్నాడు? ఇండియాని ఈ రకంగా సేల్కి ఎందుకు పెట్టేశాడు మోడీ అంటే, మోడీ అనుంగుడు లేకపోతే బీజేపీ యొక్క ఖజానా, బీజేపీ యొక్క ఆస్తి అయినటువంటి అదానీ మీద అమెరికాలో కేసు రిజిస్టర్ అయింది. అమెరికాలో అదానీ మీద కేసు రిజిస్టర్ అయితే ఆ అమెరికాలో అదానీ మీద కేసు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మీద పెట్టినట్టుగానే భావించవలసి వస్తుంది. ఇండియాలో అదానీకి కానీ అదానీ మోడీ సంబంధాలను మనం చూసుకున్నామంటే మన పోర్ట్లన్నీ అదానీకి ఇచ్చేశారు. మన ఇంతకుముందు వైసీపీ గవర్నమెంట్ కానీ ఇప్పుడున్న తెలుగుదేశం గవర్నమెంట్ కానీ. ఇప్పుడు డేటా సెంటర్ కూడా అదానీ డేటా సెంటర్ అయిపోయింది. వైజాగ్లో డేటా సెంటర్, పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్, కట్టిన ఎయిర్పోర్ట్లు అన్నీ కూడా అదానికి ఇచ్చేస్తున్నారు. అదానికి ఎందుకు ఇచ్చేస్తున్నారు? బలవంతంగా ప్రధానమంత్రి లాక్కుంటున్నాడు. ప్రధానమంత్రి లాక్కుని అదానికి కట్టబెడతా ఉంటుంటే మరి అమెరికాలో అదానీ మీద కేసు పడిందంటే ఎవరికి నష్టం? ప్రధానమంత్రి. వెంటనే ప్రధానమంత్రి అమెరికాకి సరెండర్ అయిపోయాడు. సరెండర్ అయిపోయి ఒక వాణిజ్య ఒప్పందం అమెరికాకి అనుకూలంగా మన యొక్క శక్తులు, మన యొక్క యుక్తులు అన్నీ కూడా అమెరికాకి ఇచ్చేసాడు, నమ్మేశాడు. దానివల్ల భారతదేశం ఎంత నష్టపోతుంది? ఎంత దాకా ఆపరేషన్ సింధూర్ చూసాం మనం. ఆపరేషన్ సింధూర్లో మనం యుద్ధ విరమణ చేయలేదు. అక్కడి నుంచి అమెరికన్ ప్రెసిడెంట్ అనౌన్స్ చేశాడు యుద్ధ విరమణ జరిగిందని. ఫస్ట్ ఇండియా అనౌన్స్ చేయాలి, లేదంటే పాకిస్తాన్ అనౌన్స్ చేయాలి, ఇద్దరు కలిపి సంయుక్తంగా ప్రకటన చేయాలి. కానీ అక్కడ చెప్పింది ఎవరు? ట్రంప్. యుద్ధ విరమణ జరిగిందని. ఇది షేమ్ కాదా? నేషనల్ షేమ్ కాదా ఈ ప్రభుత్వానికి? అలాగే ఎఫ్స్టీన్ ఫైల్స్లో మనం చూసుకున్నట్లయితే ఒక మినిస్టర్ అనిల్ అంబానీ వాళ్ళ పేర్లు ఉన్నాయని చెప్పి వాళ్ళు ఏ విధంగా ట్రంప్ యొక్క ఆంతరంగికుల జాబితాని కలెక్ట్ చేసి ట్రంప్ ఇన్నర్ సర్కిల్స్లోకి మోడీని ఎలా పంపించాలన్న ఆపరేషన్ చేసిన ఫైల్స్ కూడా బయటకు వచ్చినాయి. ఎఫ్స్టీన్ ఫైల్స్లో 121 సార్లు మోడీ పేరు మనకుంది. వాళ్ళు చెప్పిన తర్వాత ఇజ్రాయెల్ వెళ్ళాడు, ఆయన తర్వాత అమెరికా వెళ్ళాడు. ఇంకా అక్కడి నుంచి మోడీకి ట్రంప్ ఏం చెప్తే అదే. ఇంతకుముందు ఏ ప్రధాని కూడా అమెరికాకి ఇంత సరెండర్ అయిపోవాల్సిన పరిస్థితులు ఎవరూ కల్పించుకోలేదు. ఈయనే కల్పించుకుని సరెండర్ అయిపోయి అదానీ గురించి మన భారతదేశాన్ని అమ్మేస్తున్నాడు. ఇదే రాహుల్ గాంధీ చెప్పింది. ఎందుకంటే టెక్స్టైల్ ఇండస్ట్రీ కానీ, బియ్యం కానీ, లేకపోతే వ్యవసాయ ఫలితాలు కానీ, అలాగే డేటా కానీ ఎవ్రీథింగ్ కూడా మనకి అమెరికాకి ఫ్రీ 20 years ట్యాక్స్ ఫ్రీతో బెనిఫిట్తో అమెరికాకి ఇచ్చేస్తున్నారంటే అన్ని పోనీ అమెరికా మన సాఫ్ట్వేర్ ఇంజన్ని తరిమేస్తుంది. అమెరికా మనకు రిటర్న్ ఏమిస్తుంది? ఏమీ ఇవ్వట్లేదు రిటర్న్. ఇంతకుముందు 3% ఉన్నదాన్ని
50% చేసింది, 50 నుంచి 25 తెచ్చింది, 25 నుంచి ఇప్పుడు 18 తెచ్చింది. అటువంటి ఒప్పందాలు దేశాన్ని అమ్మేయడానికే సూచిస్తాయి తప్ప ఇంకేం కాదు. కాబట్టి మోడీ గురించి దేశం అంతా సిగ్గుపడాల్సిన విషయాలు ఈ అమెరికన్ వాణిజ్య ఒప్పందంలో ఉన్నాయి. అలాగే మన బడ్జెట్ అసలు సామాన్యులకి ఏమి లేదు. అంతేకాకుండా అమెరికా ఏం ఆర్డర్ చేస్తుంది, పెట్రోలు మీరు పలానా దేశాల నుంచి కొనద్దు, మా దగ్గరే కొనాలి. అసలు పెట్రోలు మనం ఎక్కడ కొనుక్కోవాలో అమెరికా డిసైడ్ చేయడం ఏంటి? మనం రష్యా నుంచి పెట్రోల్ కొంటున్నాం సబ్సిడీకి, అలాగే ఇరాన్ నుంచి పెట్రోల్ కొంటున్నాం సబ్సిడీకి. అబ్బాయి ఇద్దరు కాదు, వెనుజులా నుంచి మీరు పెట్రోల్ కొనండి అంటే వెనుజులా నుంచి ఇక్కడ ఆపేసే పరిస్థితి. అంటే మన సౌరభావోత్సవాన్ని అమెరికా కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి వాళ్ళు ఏం చేయమంటే ఆ చేసే పరిస్థితికి మనం వచ్చామంటే దట్ ఈజ్ ఎ నేషనల్ షేమ్. మనందరినీ కూడా తల వంచుకుని సిగ్గుపడేలాగా చేస్తున్న మోడీని మనం క్షమించకూడదు. థ్యాంక్ యూ వెరీ మచ్.